సంక్రాంతి సీజన్ లో ప్రేక్షకులకు హాస్యపు విందు ఇచ్చేందుకు F2 మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. వెంకటేష్, వరుణ్ తేజ్ మల్టీ స్టార్ మూవీగా పటాస్, సుప్రీం, రాజా ది గ్రేట్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అవుట్ అండ్ అవుట్ కామెడీతో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు. వెంకటేష్ సరసన మిల్కీ బ్యూటీ తమన్నా జోడీ కట్టగా వరుణ్ కి జోడీగా మెహరీన్ నటించారు. మరి ఈ సినిమా ఆడియన్స్ ను ఎంతవరకు మెప్పించిందో లేదో మనం ఈ రివ్యూలో చూద్దాం. కథా కథనం విశ్లేషణ. సంక్రాంతి బరిలో నిలిచిన చిత్రాల్లో ఎక్కువగా ఫ్యామిలీ ఆడియన్స్ లో ఆసక్తి రేపిన చిత్రం F2. విక్టరీ వెంకటేష్ కు ఫ్యామిలీ ఆడియన్స్ లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వెంకీకి తోడుగా వరుణ్ తేజ్ జాయిన్ అయ్యాడు. కమర్షియల్ సక్సెస్ లతో దూసుకుపోతున్న అనిల్ రావిపూడి వీరిద్దరితో క్రేజీ మల్టీ స్టారర్ చిత్రం F2 ను తెరకెక్కించారు. ఇంకా సినిమా కథలోకి వెళ్తే ట్రైలర్ లో చూపించే విధంగా నటుడు నాజర్, వెంకీ, వరుణ్ మధ్య ఫన్నీ సన్నివేశాలతో చిత్రం ప్రారంభమవుతుంది. వెంకీ, వరుణ్ తమ కథని ఫ్లాష్ బ్యాక్ రూపంలో నాజర్ కు వివరిస్తారు. సినిమా మొత్తం కామెడీనే ప్రధాన బలంగా సాగుతుంది. వెంకీ, వరుణ్ కలిసి చేసే రచ్చకు సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ కూడా జాయిన్ అవుతారు. F2 ఫస్ట్ హాఫ్ కు ఆడియన్స్ నుంచి మంచి స్పందన వస్తోంది. ముందుగా అనుకున్నట్లుగానే వెంకీ తన కామెడీ టైమింగ్ తో సూపర్ అనిపిస్తాడు. వరుణ్ తేజ్ కూడా వెంకీకి పోటీగానే ట్రై చేసి మెప్పించాడు. ఫస్ట్ హాఫ్ లో కథని చెప్పుకున్నా ఎక్కడా బోర్ కొట్టదు. వెంకీ నటించే కొన్ని కామెడీ ఎపిసోడ్స్ అయితే అదిరిపోయాయనే చెప్పాలి. సరదాగా సాగిన ఫస్ట్ హాఫ్ లో మంచి ట్విస్ట్ తో ఇంటర్వెల్ పడుతుంది. ఫస్ట్ హాఫ్ లో సాగిన కామెడీ జోరు సెకండ్ హాఫ్ లో కొనసాగలేదనే చెప్పాలి. సాగతీసిన సన్నివేశాలు, బలవంతమైన కామెడీ సెకండ్ హాఫ్ లో మైనస్ గా మారింది. దర్శకుడు కేవలం కామెడీ పైనే దృష్టి పెట్టాడు. చెప్పుకోదగ్గ కథ లేదనే చెప్పాలి. ఫ్యామిలీ ఆడియన్స్, ఫన్ లవర్స్ కు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఈ చిత్రం ద్వారా లభిస్తుందని చెప్పొచ్చు. ఇక వెంకీ, వరుణ్ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి బాగానే ప్రయత్నించారు. తమన్నా, మెహరీన్ గ్లామర్ కూడా ఈ చిత్రానికి ప్లస్ అయ్యే అవకాశం ఉంది. ఇక సంగీతం విషయానికి వస్తే 1-2 పాటలు మినహా మిగిలినవి ఆకట్టుకోలేదు. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో దేవి తన మార్కు చూపించలేదని చెప్పాలి. అనిల్ రావిపూడి తాను ఇదివరకు తీసిన సినిమాలానే కామెడీ టైం సినిమాలో ఎక్కడా మిస్ కాకుండా చక్కగా సరదాగా సినిమాని సాగించాడు. కానీ సెకండ్ హాఫ్ లో కొంత కేర్ తీసుకొనుంటే బాగుండేదనిపించింది. మొత్తానికి F2 చిత్రం నవ్వులతో నిండిన భార్య బాధితుల కథగా సంక్రాంతి అల్లుళ్ళు వినోదాన్ని పంచే ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు. ఇక మొన్న రిలీజ్ అయిన 3 సినిమాలు డివైడ్ టాక్ తెచ్చుకోవడంతో సైలెంట్ గా వచ్చి అనిల్ రావిపూడి హిట్ కొట్టాడనే చెప్పాలి. ఇక ఈ సినిమాకి మా యోయో టీవీ ఇస్తున్న రేటింగ్ 3.75 అవుట్ ఆఫ్ 5. చూసారు కదండి, ఇది F2 మూవీ రివ్యూ. మరో వారం మరో మూవీ రివ్యూతో మేము ముందుంటాను. Until then, you guys take care, keep smiling, keep watching Yoyo TV. This is Shravanti signing off. Bye bye. హలో, మిమ్మల్నే. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.